వెల్కమ్ టు మౌలి ఛానల్ అండి. మనం ఈరోజు గ్రిల్ చికెన్ చేసుకుంటున్నాం. సో మీరు చికెన్ తెచ్చుకునేటప్పుడే మంచిగా దాన్ని కట్ చేసుకుని తెచ్చుకోండి. గ్రిల్ చికెన్ చేయాలి అని చెప్పండి షాప్ వాళ్ళకి. సో వాళ్ళకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొరియండర్ సీడ్స్ అంటే ధనియా సీడ్స్, జీలకర్ర, బ్లాక్ పెప్పర్ దానికి మిక్సీ పట్టండి. ఆ తర్వాత రెడ్ చిల్లీ, కొంచెం దాల్చిని, కొంచెం ఇలైచీ కూడా వేసుకొని దాన్ని మంచిగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో కొంచెం ఒక చిన్న స్పూన్ ఉప్పు, పసుపు, ఉప్పు మీకు సరిపడినంత టేస్ట్కి ఎట్లా కావాలో అంత వేసుకోండి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు దాంట్లో ఒక 2-3 స్పూన్స్ కర్డ్ వేసుకోండి. కర్డ్ వేసుకున్నాక అందులోనే కొంచెం కారం కూడా వేసుకోండి. నేను కొంచెం కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నా, అంటే పీసెస్ అంతా టైట్గా అయిపోతాయి. ఇప్పుడు ఒక బౌల్లో లెమన్ని స్క్వీజ్ చేసుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేయడానికి యూజ్ చేసుకుందాం దాన్ని. ఫస్ట్ చికెన్ ఉంటుంది కదా, దానికి లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, దాంతో మంచిగా మ్యారినేట్ చేసుకోండి. ఆ తర్వాత మనం కలుపుతున్నాం కదా, ఆ మిశ్రమం మొత్తం ఇట్లా మంచిగా అన్ని పీసెస్లో వెళ్ళేటట్టు చేయండి. ఇప్పుడు ఒక 15-20 మినిట్స్ మ్యారినేట్ అవ్వడానికి సైడ్కి పెట్టుకోవాలి. ఇక 15-20 మినిట్స్ అయిందండి. లో ఫ్లేమ్లో ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఈ చికెన్ని వేసుకోండి. ఇప్పుడు దాని మీద క్యాప్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడకడానికి పెట్టండి. నీళ్ళు అస్సలు వేయకూడదు. 20 మినిట్స్ అయినాయండి. ఇప్పుడు నేను క్యాప్ తీస్తున్నాను అనమాట. చూడండి, అది ఆయిల్ అంతా వచ్చేసింది. ఎందుకంటే పీసెస్ పైన స్కిన్ కూడా ఉంటుంది కదా, అది కూడా ఆయిల్ వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు మెల్లగా కొంచెం కొంచెం చేసి టిల్ చేయండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది, ఆ క్రిస్పీనెస్ కూడా కనిపిస్తుంది అన్నమాట. లెగ్ పీస్కి కూడా చూడండి, ఆ మొత్తం కలర్ అంతా మంచిగా అయినాక మీకు తెలిసిపోతుంది అన్నమాట కుక్ అయిందా లేదా అని. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే కొంచెం గోధుమ పిండిని డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకొని ఆ కడాయి ఉంటుంది కదా, దానికి ఇట్లా మెల్లగా పెట్టండి. లో ఫ్లేమ్లోనే ఉంచండి, హై ఫ్లేమ్ చేసుకోవద్దు. ఆ తర్వాత ఇలానే చేసుకుంటూ ఒక క్యాప్ మూయండి దీని మీద. ఆ తర్వాత ఇంకో 20 మినిట్స్ వెయిట్ చేయండి. మా ఇంట్లో అయితే చాలా నచ్చిందండి అందరికీ. నేను ఫస్ట్ టైం చేసిన. ఎవరికైనా చికెన్ ఇలా బాగా తినాలనిపిస్తుంది, చాలా రోజులైంది అని అనిపిస్తే కర్రీ చేసుకోవడం కన్నా ఇది చేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుందండి. దీంతో ఒక గ్రీన్ చట్నీ కూడా చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. మీకు అది కావాలంటే కమెంట్స్ సెక్షన్లో చెప్పండి, నేను చేసి ఇంకో వీడియో చేస్తాను. చూడండి, ఇప్పుడు చికెన్ రెడీ అయింది. 20 మినిట్స్ అయినని తీసినాం. గ్రేవీ కూడా వచ్చేస్తుంది అనమాట. సో అదే గ్రేవీ దీని మీద పెట్టి సర్వ్ చేసుకోండి. చూడండి, కలర్ కానీ అది అంత లోపల దాకా వెళ్ళి చాలా మంచిగా ఉందండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.